ఈ చీర ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది. నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసే వదినా భైరవ్ ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్. అవును, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. మీరు భజన చేస్తున్నారా షూటింగ్ చేస్తున్నారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. Sir, will you please keep quiet? మూసుకోమని చెప్పింది ఇంగ్లీష్ లో. నాతో ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా, వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి. అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లేదు బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్. చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ. ఇదే కదా మీరు చెప్పి చెక్క భజన. ఒరే, దేంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్. ప్రోగ్రాం బాగా చేసింది. విక్కీ, ఏంటి ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? విక్కీ, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరైనా చూస్తే? కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది. అయితే మీ అన్న వదినలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు. చెప్తా. మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక్క ముద్దు తాత. హలో, థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ, సోనీ, వర్షం వచ్చేలా ఉంది. తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తున్నా. ఏంటక్క? బోనం పిలుస్తుంది, రండి. ఆ పురుషోత్తం వాళ్ళని కూడా పిలు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదినా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదినా. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు, అంతే కదా? సరే, నువ్వు రామ్మా. రేయ్, ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో ఆంతర్యం ఇదే. రేయ్, ఆ అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరా. ఆ అమ్మాయి చాలా బొండాలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకు ఎప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు. ట్రై చేస్తాను, అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకు కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా? అమ్మా భైరవి, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, మాట్లాడుకుందాం. థ్యాంక్స్ వదినా.
బాగా కొడుతున్నాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. విక్కీ, నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. విక్కీ, విక్కీ ఏమైందిరా? ఎవరొచ్చారు? ఏమైంది విక్కీ? హా? ఏముంది బోనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువైన ఇంటల్లా మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మన రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారో. ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒకే ఇంటికి వెళ్తారంటండి. ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం, విక్కీ చూశాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. విక్కీ నీకేం కాలేదుగా? నాకేం కాలేదని. సరే సరే, రండి రండి. ఎవరికి ఏం కాలేదు కదా. పదండి పదండి పదండి, పదండి. పదండి పదండి. రా, విక్కీ. పదండి. బాస్, టైంకి మీరు ఎలా టేర్ కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా? ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులైతే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్నా విక్కీ, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. మొక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి భైరవి. నమస్కారం. శుభం. చూడు నాయనా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. ఓకే మాస్, మళ్ళీ కలుస్తా. సరే బాస్. బాస్, ఆ బిహారీ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేసింది మీకోసం కాదు బాస్, మరి మీ అన్నయ్య కోసం. అన్నయ్య కోసమా? కంప్లైంట్ ఏముంది సార్, ఎన్నైనా తీసుకోగలను, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేను. మీరు జీకేతో పెట్టుకుంటే పోలీసులు పొలిటీషియన్స్ కాదు, మీకు సపోర్ట్ చేయడానికి ఎంటైర్ సిస్టంలో ఎవడు లేడు. ఎవడ్రా జీకే?
చెప్పినట్టుగా బాస్ వాడు ఆల్రెడీ జీకే. పాపారావా? రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదమ్మా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ దించారండి బాస్. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పేస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. నరసింహస్వామి. బాస్, అన్నయ్య బాబాయ్ సేఫ్. వదిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు బాస్. జనని, ఇదంతా వ్లాగ్ చేస్తే బాగుండేమో. అన్ని కొలత ప్రకారమే వేశాంగా, సరిపోతుందిలే. వదినా, తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి. పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా, వెళ్ళండి వదినా. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. చెప్పు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు, త్వరగా కానివ్వండి. ఏ సైడ్ రా?